హాయ్ ఫ్రెండ్స్, ఇంకో కొత్త వెరైటీ కర్రీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. చాలామంది ఆకుకూరలు అంటే అస్సలు తినరు, అందులో నేను కూడా ఉంటాను. అందుకని నా గురించి నేను ప్రత్యేకంగా అయితే నేను చేసుకున్నాను. మీకు ఈ కర్రీ గురించి తెలిస్తే మటుకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మటుకు లైక్ అండ్ షేర్ చేయండి. ముందుగా పాలకూర తీసుకొని సన్నగా తరుక్కొని కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలండి. అవి కొంచెం కాలిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని పసుపు, ఉప్పు వేసి మగ్గపెట్టుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని మంచిగా మగ్గపెట్టుకోవాలి. అందులో వాటర్ వస్తుంది, బాగా మగ్గించుకోవాలండి. చాలామందికి ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేనైతే ఫస్ట్లో తినేదాన్ని కాదు. ఇలాగా కొంచెం వెరైటీగా తయారు చేసుకుంటా ఉంటే టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్తీ కూడా. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ పక్కన పెట్టేసి అందులో ఎగ్ కొట్టేసేసుకొని ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత కారము, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని సాల్ట్ చెక్ చేసుకుంటే కర్రీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయట్లేదండి.